నేను మొన్న సోమవారం నాడు వీడియో పెడుతూ శంకు పువ్వులను చూసి మహాదేవుణ్ణే చూసినట్టుంది నాకు అంటూ నేను వీడియో అప్లోడ్ చేశాను. ఆ మధ్యాహ్నానికల్లా ఏమైనా అప్లోడ్ చేశాను, ఇది కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా అని. ఆ మధ్యాహ్నానికల్లా ఒక వీడియో న్యూస్ వచ్చింది, వార్త న్యూస్. మహాశివుడు కళ్ళు తెరిచాడు గాజువాకలో. నేను ఆ వీడియోని చూస్తే ఆశ్చర్యం వేసింది. ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నానుగా అమ్మా అన్నట్టుంది. ఇదిగో ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నాను కదా అమ్మా. అప్పుడు నాకు భగవంతుని సందేశం అందజేయాలనిపించింది. ఏమని? ఇదిగో మీరు ఆదిదేవుణ్ణి చూశారు కదా, మహాశివుణ్ణి చూశారు. మరి నేను మహాదేవుడు అన్నాను కదా, మహాదేవుణ్ణి కూడా తెలియపరచాల్సిన సందర్భం వచ్చింది అని అన్నాను అని మళ్ళీ వీడియో అప్లోడ్ చేశాను. నా మనసుకు నాకే ఆశ్చర్యం వేసింది. మరి మహాదేవుణ్ణి నేను చూపించాలి కదా. అరగంటలోనే నాకు వాట్సాప్ సందేశం వచ్చింది, ఆ మహాదేవుడు ఎలా ఉంటారా అనేది. ఎలా ఉంటారు, ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుని మరి ఆ సందేశం వచ్చింది. ఆ మహాదేవుని లీలలు ప్రత్యక్షంగా మీకు ఈరోజు తెలియపరుస్తాను. జై గురుదేవ్, జై గురుదత్త, పాహిమ రక్షమ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.